సార్ ప్రెజెంట్ థియేటర్ మార్కెట్ అంతగా లేదనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక మిడ్ రేంజ్ హీరోతోటి ఒక ఒక కొద్దిగా సాటిస్ఫైడ్ ఉన్న బడ్జెట్ తోటి సినిమా తీయటం ఎంతవరకు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరెక్ట్? థియేట్రికల్ రెవెన్యూస్ లేవు అనడానికి కూడా కరెక్ట్ కాదండి ఒక విధంగా. ఎందుకంటే పెద్ద హిట్ అయిన సినిమాలు ఎంత కలెక్ట్ చేయగలుగుతుందో చూపెడుతున్నాయి. దురేందర్ అవనండి, లేదంటే మనకి ఇంతకుముందు పుష్ప అవనండి. పుష్ప టైంలో కూడా అదే అన్నారు, థియేటర్కి ఎవరు వెళ్తలేదు, అంతా మొత్తం ఓటీటీలో ఇంట్లోనే చూస్తున్నారు అన్నారు. బట్ ఒక 1,800 crores గ్రాస్ ప్లస్ చేసింది. అలానే దురేందర్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ 1,800 crores అంటున్నారు. సో అలాగా థియేటర్ గోయింగ్ ఆడియన్స్ ఉన్నారండి, కానీ వాళ్ళు ఏమంటే సెలెక్టివ్ అయిపోయారండి. కొన్ని సినిమాల వరకు చూద్దాము. ఇప్పుడు మొన్న పండగకు వచ్చిన సినిమాల్లో అంతా మరి థియేటర్స్ అనేది మొత్తం టోటల్గా అన్ని ఫుల్, ఆల్ మూవీస్ 4-5 మూవీస్ రిలీజ్ అవుతాయి, అన్నీ కూడా బాగా హౌస్ఫుల్స్లే వెళ్ళాయి కదండి. సో స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టైమింగ్స్, హాలిడేస్ టైంలో, ఫెస్టివల్ టైమ్స్ ఆర్ వీకెండ్ టైమ్స్, ఈ టైంలోనే కేటర్ చేస్తున్నారండి సినిమాకి వెళ్ళడానికి. అదే సినిమా చాలా బాగుంది, అద్భుతమైన సినిమా, ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా 4 గంటలైన సినిమా చూడొచ్చు అనే టైప్ ఆఫ్ సినిమాలు వచ్చినప్పుడు ఎప్పుడు టికెట్లు దొరికితే అప్పుడు వెళ్ళి చూస్తున్నారు, కలెక్షన్స్ అనేది కనపడుతున్నాయండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్, డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది మిడ్ రేంజ్ మూవీస్ అవనండి, స్మాల్ మూవీస్ అవనండి, ఇంపాక్ట్ అనేది ఉందండి. మాకు ఆంధ్ర కింగ్ తాలూకాలో మాకు కనపడింది. మాకు సినిమా బాగుందని చెప్పినా సరే వెళ్ళలేదు. ఎందులో థియేటర్లో ఇంట్లో చూద్దాం అనుకున్నారో మరి, లేదా మరి టైమ్ ఆఫ్ ద రిలీజ్ కరెక్ట్ కాదో మరి మాకు తెలియలేదు. కానీ బట్ ఫెస్టివల్ టైమ్స్ రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ మరి బాగానే జనాలు వెళ్ళడం అనేది జరిగింది. సో సంథింగ్ విచ్ నీడ్ టు స్టడీ మోర్. అంటే ఇక్కడ ఒక విషయం అడుగుతాండి, పెద్ద బ్యానర్ని మీరు లీడ్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మీరు అన్ని విషయాల మీద మీకు చాలా అవగాహన ఉంటుంది. టార్గెట్గా ఒక సంక్రాంతి, దసరా, లేకపోతే ఒక క్రిస్మస్ ఇలాంటి అకేషన్లో మాత్రమే అందరు హీరోలు ఒకేసారి రావాలి అని రావటం కరెక్టే అంటారా? ఎందుకంటే ఇప్పుడు మొన్న సంక్రాంతి తర్వాతకి మళ్ళీ చూసుకుందామంటే అరేంజ్గా థియేటర్కి వచ్చిన సినిమా లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది అంటే మేక్ హే వైల్ సన్ షైన్స్ అంటారు చూసారు, అలాగా ఫెస్టివల్ పీరియడ్ అనేది అది ఒక ఆ టైంలో డబ్బులు అనేది వస్తాయి. సినిమా బాగా లేకపోయినా బాగా ఓకే అన్నా సరే వచ్చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకుంటూ సినిమాకి వెళ్ళడం అనేది అదొక అనువాయితీగా అయిపోయింది. కాబట్టి ఆ టైంలో వస్తే బాగుంటుందని అందరికీ ఉంటుందండి కోరిక. సో బట్ కొంతమంది సక్సెస్ఫుల్గా ఆ డేట్లు బ్లాక్ చేసుకోగలుగుతున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళు అడ్వాంటేజెస్ చాలా రీప్ చేసుకున్నారు కూడా, డౌట్ లేదండి అందులో. సో బట్ ఇట్స్ అన్ఫార్చునేట్, బికాజ్ మూవీ బాగుంది అంటే ఏ టైంలో రిలీజ్ చేసినా చూస్తే బాగుంటుంది, థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనేది ప్రొడ్యూసర్స్ కోరుకుంటారు. బట్ ఫెస్టివల్ జనవరి అయిన తర్వాత మళ్ళీ ఏ సినిమాలు కూడా థియేటర్లో అంత కలర్ లేకుండా లేదు. సో సంథింగ్ విచ్ ఇస్ వెరీ, అంటే ఇది అలార్మింగ్ థింగ్. మేకర్స్ ప్లానింగ్ లోపమా, లేదంటే డైరెక్టర్స్ సరైన ఇది లేకపోవటమా, వ్యూ లేకపోవటం? అంటే మేకర్స్ ప్లానింగ్ అదేం లేదండి ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం ఏంటంటే, పెద్ద సినిమాలకు ఉండే మార్కెట్ ఎప్పుడు ఉంటుందండి ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళు March 30th వచ్చి ఉంటే 100% స్వీప్ చేసేదండి, ఆర్ April 26th వచ్చినా స్వీప్ చేసేది. ఇప్పుడు April 30th సార్, March 26th కానీ April 30th కానీ వచ్చినా స్వీప్ చేసేది. ఎందుకంటే ఆ సినిమాకి ఎక్స్పెక్టేషను, వెయిటింగ్ పీరియడ్, అందరూ యాంటిసిపేట్ చేస్తున్న మూవీ అండి. అలాంటి సినిమాలు రావడం లేదు. అంటే వచ్చినా సరే అన్నీ ఒకటేసారి క్లబ్ అయిపోయి ఒకటే బంచ్లో పడిపోవడం అనేది జరుగుతుంది. కొంచెం స్పేస్ అవుట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళింది అనుకోండి, జూన్లోకి వెళ్ళింది. బట్ 100% యూ విల్ సీ అగైన్ దేర్ పీపుల్ గోయింగ్ టు ద థియేటర్స్. అంటే అలాంటి పెద్ద హీరో సినిమా ఏదో వచ్చినా వెళ్తారండి. అందుకని మేజర్ రెవెన్యూస్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి కదండి. థియేటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అంతా అదే మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూస్. 80% ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ది బిగ్ హీరోస్. అందరికీ మంచి సినిమా అన్న వెంటనే వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే.